హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ల్యాబ్ టెక్నీషియన్ టెస్ట్ సిరీస్లో భాగంగా మరి యూనిట్ 2 టాపిక్ 2 అయినటువంటి క్లినికల్ మైక్రోబయాలజీలో చివరి యూనిట్ అండి ఇది. యూనిట్ 5, ఆటోమేషన్ ఇన్ బ్యాక్టీరియాలజీ బ్లడ్ కల్చర్ సిస్టమ్ మెథడ్ ఆఫ్ యాంటీ మైక్రోబయాల్ సెన్సిటివిటీ టెస్ట్ ఎక్సెట్రా. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఇందులో కవర్ చేయడం అయితే జరుగుతుంది. అందరు కూడా గమనించాలి. సో గైస్, మన యాప్లో మరి గ్రాండ్ టెస్ట్ 2 అయితే అప్డేట్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి లీడర్ బోర్డు కూడా ఈ రోజు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు వాటిని ఏ విధంగా రాయాలి అని చెప్పేసి. ముందుగా కోర్స్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. కోర్స్లోనే ఈ యొక్క ఫ్రీ టెస్ట్లు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. వాటికి సపరేట్ అయితే మళ్ళీ ఏముండదు. ఓకే, గమనించాలి. గైస్, మన యాప్లో లాంచ్ చేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ మెగా టెస్ట్ సిరీస్ ఆఫర్ అయితే పొడిగించడం జరిగిందండి. ఆఫర్ డేట్ని చాలామంది రిక్వెస్ట్ మేరకు మరి దీన్ని జస్ట్ 399 రూపీసే ప్రజెంట్ అయితే ఉంచడం జరిగింది. సో తప్పనిసరిగా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. దాదాపుగా 5000 MCQస్ని ఆల్రెడీ కోర్సులో యాడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ గ్రాండ్ టెస్ట్లు అయితే యాడ్ చేస్తున్నాం. ఆల్రెడీ 2 గ్రాండ్ టెస్ట్లు యాడ్ చేసాము. కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వారందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండ్ స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. జస్ట్ 399 రూపీస్కే అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. సో రిక్వెస్ట్ మేరకైతే మరి ఆఫర్ పీరియడ్ అయితే పెంచడం జరిగింది. ఏ క్షణమైనా మళ్ళీ క్లోజ్ అవ్వచ్చు. మీకు కావాలనుకున్న వారు తీసుకోండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే, లేదా మీకు యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ గైస్. మైక్రోబయాలజీ, క్లినికల్ మైక్రోబయాలజీ యూనిట్ 5, ఆటోమేషన్ అండ్ బ్యాక్టీరియాలజీ బ్లడ్ కల్చర్ సిస్టమ్ మెథడ్ ఆఫ్ యాంటీ మైక్రోబయాల్ సెన్సిటివిటీ టెస్ట్ అనేటువంటి టాపిక్ని అయితే చూడబోతున్నాము. దీంట్లో మరొక క్లాస్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అందరూ గమనించాలి. ఓకే. విచ్ సిస్టమ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఆటోమేటెడ్ బ్లడ్ కల్చర్ అండ్ మైక్రోబయాలజీ? అంటే బ్యాక్టీరియాలజీలో ఆటోమేటెడ్ రక్త సంస్కృతి కోసం సాధారణంగా ఏ వ్యవస్థ ఉపయోగించబడుతుంది? ఓకేనా? ఆటోమేటెడ్ బ్లడ్ కల్చర్ ఇన్ బ్యాక్టీరియాలజీ. ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫోనిక్స్ అండి. ఓకేనా? ఫోనిక్స్ అనేటువంటి ఆప్షన్ బి BSCT, బ్యాక్ట్ లేదా అలర్ట్ అనేటువంటి టెస్ట్ అయితే ఉపయోగించడం జరుగుతుంది. లేదా సిస్టమ్ అని కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. బ్యాక్ట్ ఆర్ అలర్ట్ ఈజ్ అ ఫుల్లీ ఆటోమేటెడ్ బ్లడ్ కల్చర్ సిస్టమ్ యూజ్డ్ టు డిటెక్ట్ మైక్రోబయాల్ గ్రోత్ ఇన్ అ బ్లడ్ శాంపిల్. ఇట్ ఈస్ అ వెరీ వైడ్లీ యూజ్డ్ due to its efficiency and ability detect a variety of microorganisms. ఇంపార్టెంట్ అండి, ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చాను. తెలుగు మీడియం అభ్యర్థులు అయితే సో కోర్స్ తీసుకున్న అభ్యర్థులు తీసుకుని చదువుకోవచ్చు తెలుగులో కూడా. ఓకేనా? ఏమైనా వర్డ్స్ టర్మినాలజీ హార్డ్ ఉంటే. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది కిర్బే బ్లర్ డిస్క్ డిఫ్యూషన్ టెస్ట్? కిర్బీ బౌర్ డిస్క్ డిఫ్యూజన్ పరీక్ష యొక్క ఉద్దేశము ఏంటి? ఎందుకోసం ఉపయోగిస్తారంటే ఆప్షన్ బి అండి, టు టెస్ట్ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ. ఓకే, టు టెస్ట్ యాంటీబయాటిక్ టెస్టివిటీ. సో గైస్, మన టెస్ట్ సిరీస్లో ఏం చేశాను తెలుసా అండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాప్టర్ వైజ్ టెస్ట్లు కావచ్చు, గ్రాండ్ టెస్ట్లు రాస్తున్నప్పుడు ఒక్కసారి రాసినటువంటి క్వశ్చన్ మళ్ళీ అదే ఆర్డర్లో కనబడదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి ఫస్ట్ నెంబర్లో ఉందనుకోండి, ఫస్ట్ నెంబర్లో ఉన్నటువంటి క్వశ్చన్ మళ్ళీ ఎక్కడో వస్తుంది, 20లోనో 30లోనో ఎక్కడొక్కడో వస్తుంది. ఆప్షన్స్ కూడా మారుతూ ఉంటాయండి. అందరూ కూడా గమనించాలి. దానివల్ల మీరు ఎప్పుడు రాసినా కూడా టెస్ట్లు అనేవి కొత్తగా అనిపిస్తాయి. ఓకేనా? న్యూ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి ఫ్రెండ్స్. ఓకే, గమనించాలి. సో ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ బి అండి, టు టెస్ట్ యాంటీబయాటిక్ సెన్సిటివిటీగా చెప్పుకోవచ్చు. చూద్దాం. The Kirby-Bauer disk diffusion test is used to assess the sensitivity of a bacteria to various antibiotics by measuring the inhabitation zone around antibiotic discs. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. అంటే యాంటీబయాటిక్ డిస్క్ల చుట్టూ నివారణ వలయాన్ని కొలిచేటువంటి పద్ధతిగా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద మినిమం inhibitory
కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్ యాంటీబయాటిక్, ఎంఐసి అని కూడా దీన్ని పిలుస్తాము. అంటే యాంటీబయాటిక్ యొక్క కనిష్ట నిరోధాన్ని సమాహారాన్ని నిర్ణయించడానికి క్రింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది? ఆప్షన్ బి అండి ఈ టెస్ట్ అండి. ఏంటది? ఈ టెస్ట్. వివరాలు చూద్దాం. ద ఈ టెస్ట్ ఈజ్ ఏ quantitative method used to determine the minimum inhibitory concentration of an antibiotic. It is used to strip impregnated with a gradient of the antibiotic, allowing a precious MIC determination. అంటే ఈ టెస్ట్ అనేది యాంటీబయాటిక్ యొక్క కనిష్ట నిరోధ సమాహారాన్ని నిర్ణయించడానికి ఉపయోగించే పరిణామాత్మక పద్ధతి. ఇది యాంటీబయాటిక్ గ్రేడియంట్ కలిగిన స్ట్రిప్ ఉపయోగించి ఖచ్చితమైన ఎంఐసి నిర్ణయాన్ని అనుమతి ఇస్తుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ మోడ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్? అంటే బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ యొక్క ప్రధాన చర్యా విధానము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇన్హాబిట్స్ సెల్ వాల్ సింథసిస్. ఇన్హాబిట్స్ సెల్ వాల్ సింథసిస్. వివరాలు చూద్దాం. Beta lactam antibiotics such as penicillin work by inhibiting bacterial cell wall synthesis. This weakens the bacterial cell wall, so leading to cell lysis and death గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, పెన్సిలిన్ వంటి బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయండి? కణం యొక్క గోడను, ఓకేనా, గోడను వీక్గా చేస్తాయండి. సో దాని ద్వారా అవి గోడ బలహీనపడి కణ ఉత్పత్తి తగ్గుతుంది మరియు అవి మరణించే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆర్గానిజం ఈజ్ డిటెక్టెడ్ యూజింగ్ ద మాంటాక్స్ టెస్ట్? మాంటాక్స్ పరీక్ష ద్వారా ఏ జీవి గుర్తించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మైక్రోబ్యాక్టీరియం ట్యూబెరోక్లోసిస్. ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం. ద మాంటాక్స్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ద latent or active tuberculosis infection caused by Mycobacterium tuberculosis. It involves injecting a small amount of a purified protein derivative into the skin and observing the reaction. Important. Next one చూద్దాం. మాంటాక్స్ పరీక్ష అనేది మైక్రోబ్యాక్టీరియం ట్యూబెరోక్లోసిస్ కారణంగా సంభవించే నిశ్శబ్ద లేదా చురుకైన క్షయరోగాన్ని గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. ఇందులో శుద్ధం చేయబడిన ప్రోటీన్ డెరివేటివ్ని చర్మంలో ఇంజెక్ట్ చేసి ప్రతిచర్యను పరిశీలిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ టెస్ట్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు డిటెక్ట్ మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫిలోకోకస్ ఆరస్? ఓకేనా, ఏంటండి? మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫిలోకోకస్ ఆరస్. మరి దీన్ని గుర్తించడానికి సాధారణంగా ఏ పరీక్ష ఉపయోగించడం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి, డిస్క్ డిఫ్యూజన్ టెస్ట్. చూద్దాం. ద డిస్క్ డిఫ్యూజన్ టెస్ట్ కెర్బీ-బ్లార్ మెథడ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు డిటెక్ట్ ద మెథిసిలిన్ రెసిస్టెంట్ Staphylococcus aureus by measuring resistance to methicillin or oxacillin discs. Okay, important. Next, what is the main use of ELISA in microbial diagnosis? What is the main use of ELISA? సూక్ష్మజీవి వివరణలో ఎలిసా యొక్క ప్రధాన ఉపయోగం. ఆప్షన్ బి అండి, డిటెక్షన్ ఆఫ్ వైరల్ యాంటీజెన్స్ ఆర్ యాంటీబాడీస్. డిటెక్షన్ ఆఫ్ వైరల్ antigens or antibodies. Important. Next one, ELISA enzyme linked immunosorbent assay is widely used in microbial diagnostics to detect viral antigens or antibodies in the patient sample, which help in the diagnosis of viral infections. Okay, important. Which of the following is an indicator of a which of the following is an indicator of a vancomycin enterococci infection? ఓకేనా, వాన్కోమైసిన్ రెసిస్టెంట్ ఎంటరోకోకి ఇన్ఫెక్షన్ యొక్క సూచిక ఏది?
Which marker is used for this? Answer option B and resistance of vancomycin. Okay, చూద్దాం. Vancomycin resistance enterococci VRE are identified by the resistance to vancomycin, an antibiotic usually effective against enterococci. This resistance is a serious clinical concern, especially in hospital settings. Important అండి. Next one చూద్దాం. What is the purpose of minimum inhibitory concentration in a antimicrobial టెస్టింగ్? అంటే యాంటీమైక్రోబల్ పరీక్షలో కనిష్ట నిరోధక సమూహము యొక్క ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. టు డిటర్మైన్ ద లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్ యాంటీబయాటిక్ దట్ ఇన్హాబిట్స్ బ్యాక్టీరియల్ గ్రోత్. చూద్దాం. MIC is the lowest concentration of an antibiotic that prevent visible bacterial growth. It is a critical parameter in determining the efficacy of antibiotics against a specific bacteria. Important. సో MIC అనేది కనిష్ట యాంటీబయాటిక్ సమూహం. ఇది గోచరమైన బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తుంది. ఇది నిర్దిష్ట బ్యాక్టీరియాపై యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని నిర్ణయించే కీలక పారామీటర్గా చెప్పుకోవచ్చు. ESBL ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా ఆర్ రెసిస్టెంట్ టు విచ్ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్? ESBL ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ఏ రకమైన యాంటీబయాటిక్స్ పట్ల నిరోధకత కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్. చూద్దాం. ESBL extended spectrum beta lactamase producing bacteria are resistant to beta lactam antibiotics including penicillins and cephalosporins due to their ability to hydrolyze their antibiotics. Important question andi. Okay na, viral chuddam. Next one. What is the main advantage of using automated system in microbial identification? సూక్ష్మ జీవాల గుర్తింపులో మరి ఆటోమేటెడ్ వ్యవస్థలను ఉపయోగించడం యొక్క ప్రధాన ప్రయోజనము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, స్పీడ్ అండ్ అక్యురసీ. చూద్దాం. ఆటోమేటెడ్ సిస్టమ్ లైక్ VTech2 and MELDI TOF provide the faster and more accurate microbial identification compared to traditional manual method, improving diagnostic efficiency. VTech2 మరియు MELDI TOF వంటి ఆటోమేటెడ్ వ్యవస్థలు సాంప్రదాయ మాన్యువల్ పద్ధతులతో పోలిస్తే వేగవంతమైన మరియు ఖచ్చితమైన సూక్ష్మజీవాల గుర్తింపును అందిస్తాయి. ఇది డయాగ్నోస్టిక్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. Which method is used for the detection of antibodies in a viral serology? వైరల్ సెరాలజీలో యాంటీబాడీలను గుర్తించడానికి ఏ పద్ధతి ఉపయోగిస్తారు? ఆప్షన్ డి అండి, ఎలిసా. ఎలిసా టెస్ట్. చూద్దాం. ఎలిసా ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అస్సే is commonly used to detect the presence of antibodies or antigens in a viral serology, making it a key tool for diagnosing viral ఇన్ఫెక్షన్స్. ఇంపార్టెంట్. ఎంజైమ్ లింక్డ్ ఎమినోసార్బెంట్ అస్సే వైరల్ సెరాలజీలో యాంటీబాడీలు లేదా యాంటీజెన్స్ను గుర్తించడానికి సాధారణంగా ఉపయోగించబడుతుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లను నిర్ధారించడానికి కీలక సాధనంగా ఉంటుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ VTech2 సిస్టమ్ ఇన్ మైక్రోబయల్ ఐడెంటిఫికేషన్? అంటే VTech2 వ్యవస్థ ఎందుకు ఉపయోగిస్తారు? ఆప్షన్ బి అండి, టు ఆటోమేట్ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్టింగ్. ఏం చేస్తారండి? ఆటోమేటిక్ చేయడానికి యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్టింగ్. ఓకే. ద VTech2 సిస్టమ్ automates the process of a microbial identification and antibiotic susceptibility testing, making it faster and more efficient than manual methods. Next one చూద్దాము. What is the e-test used for antimicrobial sensitivity testing? యాంటీమైక్రోబయాల్ సున్నితత్వ పరీక్షలో ఈ టెస్ట్ దేనికి ఉపయోగించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డిటర్మైనింగ్ ద MIC ఆఫ్ యాంటీబయాటిక్స్. చూద్దాం. The e-test is used to determine the minimum inhibitory
concentration of antibiotics. It provides a quantitative measure of the effectiveness and antibiotic against a specific bacterium. అంటే ఈ టెస్ట్ మైక్రోబయాటిక్స్ యొక్క కనిష్ట నిరోధక సమాహారాన్ని నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. ఇది నిర్దిష్ట బ్యాక్టీరియాపై యాంటీబయాటిక్ యొక్క ప్రభావాన్ని పరిణామాత్మకంగా కొలుస్తుంది. నెక్స్ట్ వన్, వాట్ మెకానిజం అలో methicillin resistant staphylococcus aureus to resist beta lactam antibodies. Methicillin resistant staphylococcus aureus beta lactam antibiotics ను నిరోధించడానికి ఏ చర్య పనిచేస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. సో మ్యూటేషన్ ఇన్ పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్స్. మ్యూటేషన్ ఇన్ పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్స్. చూద్దాం వివరాలు. MRSA develop resistance to beta-lactam antibiotics due to the mutation in the penicillin binding proteins, which prevent the antibiotics from binding effectively and disrupting cell wall synthesis. MRSA beta-lactam antibiotics పట్ల నిరోధకతను పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్లలో జరిగిన మ్యూటేషన్ల కారణంగా అభివృద్ధి చేస్తుంది. ఇది యాంటీబయాటిక్స్ను సమర్థవంతంగా బైండ్ చేయకుండా మరియు కణ గోడ సంశ్లేషణను భంగపరచకుండా నిరోధిస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ ఎక్స్టెండెడ్ స్పెక్ట్రమ్ బీటా లాక్టమేస్? ESBL అంటారు దీన్ని. చూద్దాం. క్రింది బ్యాక్టీరియా ఏది ఎక్స్టెండెడ్ స్పెక్ట్రమ్ బీటా లాక్టమేసెస్ ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్ ఏ అండి, ఎస్చెరిచియా కోలి అండి. దీన్ని మనము ఈ కోలి అనే పేరుతో పిలుస్తాము. చూద్దాం. ESRB ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా సచ్ యాజ్ ఈ కోలి అండ్ క్లెబెసెల్లా న్యూమోనియా ఆర్ రెసిస్టెంట్ టు బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ లైక్ ఏ పెన్సిలియం అండ్ cephalosporins. They hydrolyze these antibiotics, making treatment difficult. ఓకే, చూద్దాం. ఈకోలి మరియు స్క్లెబెసెల్లా నిమోనియా వంటి ESBL ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా పెన్సిలియన్స్ మరియు సిఫలోస్పోరిన్స్ వంటి బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ పట్ల నిరోధకత కలిగి ఉంటాయి. ఈ బ్యాక్టీరియా ఈ యాంటీబయాటిక్స్ను హైడ్రోలైజ్ చేస్తాయి, తద్వారా చికిత్స కష్టంగా పెరుగుతుందండి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద డిస్క్ డిఫ్యూషన్ మెథడ్ ఫర్ యాంటీమైక్రోబయల్ సెన్సిటివిటీ టెస్టింగ్? యాంటీమైక్రోబయల్ సున్నితత్వ పరీక్ష కోసం డిస్క్ డిఫ్యూజన్ పద్ధతి వెనుక మూలకం ఏమిటి? ఆప్షన్ బి అండి, ఇన్హాబిటేషన్ జోన్ అరౌండ్ యాంటీబయాటిక్ డిస్క్ ఈజ్ మెజర్డ్. చూద్దాం. The disk diffusion method measure the inhabitation zone around the antibiotic impregnated disk placed on a microbial lawn. A larger zone of inhabitation indicates a greater sensitivity of sensitivity to the antibiotic. Next one, what is the function of vancomycin treating బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్? అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో చికిత్స చేయడంలో వాన్కోమైసిన్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, డిస్రప్ట్ సెల్ వాల్ సింథసిస్. డిస్రప్ట్ సెల్ వాల్ సింథసిస్. చూద్దాం. Vancomycin inhibit bacterial cell wall synthesis by binding to the D-alanine protein for the cell wall precursors, preventing bacteria from forming a stable cell wall. Important. Which serological test is commonly used to detect HIV antibodies? HIV antibodiesలను గుర్తించడానికి ఉపయోగించే సెరలాజికల్ పరీక్ష ఏంటి? ఆప్షన్స్ అండి, ఎలిసా. ఎలిసా is a primary screening test used to detect HIV antibodies in the blood. It is a highly sensitive and widely used for diagnosing HIV infections. What is the role of polymerase chain reaction PCR in a microbial detection? Answer option A అండి, it amplifies DNA sequences.
చూద్దాం. PCR is used to amplify specific DNA sequences, allowing the detection of microbial DNA even in a small quantities. It is a powerful tool in diagnosing bacterial and viral infections. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. క్లినికల్ మైక్రోబయాలజీలో లాస్ట్ యూనిట్లో ఉన్నాం. దీనిపైన మరొక క్లాస్ కూడా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనం ప్యాథాలజీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో గైస్, ఇంకా ఎవరైనా మన కోర్స్ అయితే టెస్ట్ సిరీస్ తీసుకుని వారు ఉన్నట్లయితే తీసుకోండి ఫ్రెండ్స్. ప్రజెంట్ ఆఫర్ పెట్టాము. 399కే ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. విత్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఎవ్రీ వీక్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా పీడిఎఫ్ ఫైల్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, లేదా దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, యాప్ లింక్ పంపిస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.